హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం గూగుల్ క్రోమ్ యొక్క డౌన్లోడ్ పాత్ అనేది ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో జనరల్గా మనం క్రోమ్ నుంచి లేదా ఏ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ ఏ ఫైల్స్ చేసినా కూడా అవి ఎక్కువ డౌన్లోడ్ ఫోల్డర్లోనే వెళ్తాయి. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ ఫోల్డర్ కాకుండా ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్న ఈ లిస్ట్ ఛానల్ ఫోల్డర్ ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఫైల్స్ అనేవి డిఫాల్ట్గా డౌన్లోడ్ చేయడం ఎలానో సెట్ చేయడం ఎలానో మీకు చూపిస్తాను. సో దానికోసం ముందుగా మనం డౌన్లోడ్ పాత్ చేంజ్ చేయడం కోసం ఇక్కడ ఇక్కడ పైన ట్యాబ్ కనిపిస్తుంది కదా, పైన క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనిపిస్తుంది ఇక్కడ ఈ లైన్స్ 3 లైన్స్ హారిజాంటల్ లైన్స్ అనే బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది, మళ్ళీ అందులో దానిపై క్లిక్ చేయాలి. సో ఇలా సెట్టింగ్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత కింది కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మళ్ళీ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్, ప్రైవసీ, పాస్వర్డ్స్ అండ్ ఫార్మ్స్, వెబ్ కంటెంట్, ఇలా ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనకు కింది స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇంకా ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి సెట్ చేయబడి ఉంది. ఒకవేళ మనం దాని యొక్క పాత్ అనేది లొకేషన్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏ ఫోల్డర్లోకి డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్ పైన సెట్ చేయాలనుకుంటున్నాను. సో దానిపై డెస్క్టాప్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఛానల్ అనే ఫోల్డర్, ఇక్కడ లిస్ట్ ఛానల్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. సో దీనిపై క్లిక్ చేసి ఓకే చేయాలి. సో ఇప్పుడు మనం ఏ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసినా అది లిస్ట్ ఛానల్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఆస్క్ మీ వేర్ టు సేవ్ ఈచ్ ఫైల్ బిఫోర్ డౌన్లోడింగ్ అనే దానిపై మార్క్ చేసిన తర్వాత సో క్లిక్ చేయాలి. మార్క్ చేసినట్లయితే దానిపై టిక్ చేసినట్లయితే మనం డౌన్లోడ్ అయ్యే మూమెంట్లో మనల్ని లొకేషన్ అడుగుతుంది. సో ఇలా డిఫాల్ట్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దీనిపై క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి డౌన్లోడ్ ముందు అనేది లొకేషన్ అడుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.